గుడ్ ఈవినింగ్. చాలా ఆహ్లాదంగా సరదాగా ప్రాసమణి గారి ప్రాసల ప్రాభవాన్ని మనం చూస్తున్నాం. చాలా 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 హ్యాపీగా ఉంది సార్. రసవత్రంగా సాగించారు సభను మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే ముఖ్యంగా ఈ రోజున మనందరం కూడాను ఆనందించాల్సినటువంటిది, ఆహ్వానించాల్సినటువంటి విషయం ఏంటంటే 5.5 దశాబ్దాల పైబడిన చలనచిత్ర జీవితంలో ఎన్నెన్నో అద్భుత విజయాలను సాధించి నటుడుగా, నిర్మాతగా, ఒక రియల్టర్గా, ఒక పార్లమెంటేరియన్గా, ఒక మానవతావాదిగా ఎన్నెన్నో రంగాల్లో కాలు పెట్టిన ప్రతి రంగంలో కూడా అద్భుత విజయాలు సాధించినటువంటి మన మురళీమోహన్ గారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ఆయన పాల్గొన్న తొలి సినిమా సభ ఇది. అండ్ ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు గివ్ ఎ గిఫ్ట్ క్లాప్ అండ్ గివ్ ఎ స్టాండింగ్ ఓవేషన్ టు అవర్ గ్రేట్ మురళీమోహన్ గారు. రియల్లీ హీ డిజర్వ్స్ ఎవరీ ఆ పద్మశ్రీ అనేటువంటి అవార్డుకు సంబంధించినటువంటి ప్రతిష్టను దక్కించుకున్నటువంటి గొప్ప వ్యక్తి మురళీమోహన్ గారు. వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ బీ సీటెడ్. సో ఆ తర్వాత ఇక ఈ సినిమా విషయానికి వచ్చినట్టు ఆ మిత్రులందరూ కూడాను, ఇక్కడున్న వాళ్ళందరితో కూడాను మాకు ఎంతో అనుబంధం ఉంది. పాత్రికేయులుగా 35 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా వీ హ్యావ్ ట్రావెలింగ్ వెరీ 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 ఎఫెక్షనేట్ జర్నీ మాది. మేము జర్నలిస్టులము, వాళ్ళు ఏదో ఆర్టిస్టులు అనేటువంటి ఒక భేదాలు లేకుండా ఒక కుటుంబ సభ్యులాగా మా అందరి జర్నీ కొనసాగుతుంది. ముఖ్యంగా నిర్మాతలైనటువంటి మిత్రుడు శంకర్ కానీ, వెంకటేశ్వరరావు గారు కానీ, వీళ్ళ వెనుకున్నటువంటి అశోక్ కుమార్ గారు, వీళ్ళంతా కూడాను హ్యావ్ ఏ వండర్ఫుల్ జర్నీ. అలాగే రవిశంకర్ గారు, ద గ్రేట్ పర్సన్ ఇన్ ద మీడియా, వారి కార్యక్రమానికి రావటం, అలాగే కంఠమనేని వారు, అలాగే మా మిత్రుడు నాగేంద్ర ప్రసాద్ గారు, ఆయన సీరియల్ ప్రొడ్యూసర్గా మేము ఎన్నెన్నో సీరియల్స్ ఇది చేసాం. ఇంకా ప్రసన్న గారి గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. ఇంతమంది ప్రముఖులు పాల్గొని ఈ సినిమా యొక్క విజయాన్ని ఆశించటము, ఆకాంక్షించటము, అలాగే కంటెంట్ కూడా చూసాము. ద బ్యూటిఫుల్ లేడీ, తను మంచి క్యారెక్టర్, అందరితో కూడా చాలా మంచి మంచి క్యారెక్టర్ చేయించుకున్నారు. ఆ సినిమాలు చూస్తుండగానే ట్రైలర్స్లోనే అర్థమవుతుంది ఇట్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ గుడ్ సక్సెస్ అనేటువంటిది. ఆ సక్సెస్ స్మెల్ అనేటువంటిది, ఆ సక్సెస్ ఫ్లేవర్ అనేటువంటిది కనిపిస్తుంది. ఆ సక్సెస్ తప్పకుండా ఆ సినిమాకు అందుతుందని ఆశిస్తూ పాల్గొన్న మురళీమోహన్ గారికి ఇప్పుడు యూనిట్ తరఫున ప్రత్యేక సన్మానం. నిర్మాతలు ఇద్దరు కూడాను అభినందనలు తెలియజేసుకుందాం. నిజంగానే చలనచిత్ర పరిశ్రమలో ఎందరో మహానుభావులు ఉన్నారు. అమరావతికి ఆహ్వానం టీం అందరూ కూడా మురళీమోహన్ గారిని శాలువతో సత్కరించడం జరుగుతుంది. చాలా గర్వంగా ఉంది, ఆనందంగా. వండర్ఫుల్ మూమెంట్. ద రియల్ జెంటిల్మెన్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ జాత శత్రు అనేటువంటి పేరుకు అద్భుతమైన నిలువెత్తు నిర్వచనం మా మురళీమోహన్ గారు. వారిని ఇట్లా సన్మానించుకోవటం నిజంగా ఈ సభలోనే ఒక చక్కని ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి. రవిశంకర్ గారు వారిని సత్కరిస్తున్నారు మురళీమోహన్ గారిని. మా గంటా శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎంతమంది మేము మాట్లాడుకున్నాం, మనందరం కంగ్రాచులేట్ చేయాల్సినటువంటి వ్యక్తి డైరెక్టర్ జీవికి. వండర్ఫుల్గా చాలా చక్కగా హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ జీవి. చిన్న వయసులో చాలా మంచి ఇది చేసావు. ఫస్టా ఇంతకుముందు చేసి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మా గంటా శ్రీనివాసరావు గారు మురళీమోహన్ గారిని సత్కరిస్తున్నారు. గంటా శ్రీనివాస్ అంటే మామూలు వ్యక్తి కదా, ఇలా కనిపిస్తున్నాడు, కానీ చాలా పెద్ద సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. రవితేజ అనేటువంటి ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్ తను. నీకోసం చిత్రం ద్వారా చాలా అవార్డ్స్ సంపాదించాడు. చాలా డైరెక్టరా నాకు చెప్పకుండా చేయలేదే. అదే సీను వైట్లకు ఫస్ట్. ఎస్, కరెక్ట్. సీను వైట్ల అనేటువంటి ఒక దర్శకుని కూడా పరిచయం చేసింది తానే. వండర్ఫుల్. ఇక మా తమ్ముడు చెప్పకపోతే తర్వాత ఇంటికి వెళ్ళాక నాకు పరిణామాలు తేడా వస్తాయి. తమ్ముడు సురేష్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. నేను ఎంతో 100 మందిని ఇంటర్వ్యూలు చేశాను. నన్ను ఇంటర్వ్యూ చేసిన ఫస్ట్ జర్నలిస్ట్ జెమినీ టీవీలో సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ప్రసన్న కుమార్ గారు మురళీమోహన్ గారికి. ప్రసన్న కుమార్ గారి నుంచి ప్రత్యేక పరిచయ వాక్యాలు అవసరం లేదు. ఇండస్ట్రీలో ఈ రోజున మినీ దాసరి. మినీ దాసరి, మరో దాసరి.
ఎస్. సో ఇప్పుడు థ్యాంక్ యూ ప్రభు సార్, థ్యాంక్ యూ సో మచ్.